హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. మనం ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకుందాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? మన మీద మనకి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు. ఇది మనం చేయగలుగుతాం అని పక్కాగా మన ధైర్యమే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డబ్బు లేకపోతే డబ్బు లేదని భయపడతారు. డబ్బు వచ్చాక ఏదైనా చేయాలని అనుకుంటే అప్పుడు ఇంకా భయపడతారు. అంటే గెలుస్తామో గెలవమో, ఇందులో సక్సెస్ అవ్వమో. ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఆత్మవిశ్వాసం లేనట్టే, నీ మీద నీకు నమ్మకం లేనట్టే. ఏదైనా విజయం సాధించాలి అంటే అది ప్రాణం పోయేంతగా భయపడిపోయి ఏదో జరిగిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత ఆ ప్రయత్నంలో మేము ఓడిపోతామేమో అని అనుకోకుండా గెలుస్తాను, నేను తప్ప దీన్ని ఎవరు చేయలేరు, చేసేవాళ్ళు ఉంటారు, అయినా నువ్వు అలా అనుకోవాలి. నేను తప్ప ఎవరు చేయలేరు అనేటట్టుగా నువ్వు మనసులో అనుకొని నీ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు పెంచుకొని ముందుకెళ్ళు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడు వదిలేకండి. ఒక భయం అనే ఒక ఇది పెట్టుకున్నారంటే మాత్రం ఎక్కడికి ముందుకెళ్ళారండి. మన చేతిలో ఏదో ఒక పని ఉంది, పోతున్నామా, చేసుకున్నామా, ఇంటికి వచ్చేసామా, ఏదో తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ పోయాం. ఈ రొటీన్ లైఫ్కి మీరు అలవాటు పడిపోయారంటే సోమరిపోతనానికి కూడా దగ్గరికి వెళ్ళినట్టే లెక్క. ఏది సాధించకుండా, ఏది చేయకుండా. మనల్ని చూసి మన పిల్లలు ఏం నేర్చుకుంటారండి? ఒక అడ్వెంచరెన్స్ అనేది ఉండాలి మన మైండ్లో. లైక్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు, యూట్యూబ్ అని, ఇంకొకటని, అలా చేసి ఇలా చేసి. నెక్స్ట్ మన పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనమే బిల్డ్ చేయాలి అంటే మనం ఎలా ఉండాలి? ఫస్ట్ అది నేర్చుకొని వాళ్ళకి నేర్పించండి. చాలు పోని మనం ఇలా చేయాలంటే మనం ఖచ్చితంగా ఇలా చేయాలి, ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి, దేనికి మనం తల వంచకూడదు, మనలో మనకు ధైర్యం ఇలా మీరు చెప్తేనన్నా వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలకి ఆలోచించండి. కనీసము మనం ప్రయత్నం కూడా చేయకుండా మనం ఓడిపోతామేమో అని అనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఓడిపోయిన కిందని లెక్క. నువ్వేమి గెలిచినట్టయితే కాదు లైఫ్లో. ఓటం ఎప్పటికైనా సరే మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మీరు ప్రయత్నిస్తేనే మీరు గెలిచినట్టు. ఆత్మవిశ్వాసం అంటే అది.